నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. మన జీవితాల్లో ప్రైవేటు వ్యవహారం అంటూ ఏవైనా ఈ కాలంలో మిగిలిపోయిందా అనిపిస్తోందంది నా స్నేహితురాలు. రోజు ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్క్కి వెళ్లేందుకు సమయం ఉండదు కాబట్టి మా కాలనీలోనో ఆ పక్క వీధుల్లోనో మార్నింగ్ వాకింగ్ కానిచ్చేస్తాం రోజు. ఎందుకలా అంటున్నావు అన్నాను నేను. ఓ వీధి మొదట్లో పెట్టిన ఫ్లెక్సీ పోస్టర్ చూపించింది. ఓ 11-12 ఏళ్ల అమ్మాయి చక్కగా అలంకరించుకుని ఉంది. అమ్మాయి బాగుంది అన్నాను. అమ్మాయి బాగాలేదు అని కాదు, ఆ పోస్టర్ మీద ఏం రాసిందో చదువు అంది విసుగ్గా. మా ఏకైక కూతురు దివ్యకు ఫలానా రోజున ఫలానా ఇంట్లో ఓణీల పండుగ నిర్వహిస్తున్నాం, అందరూ ఆశీర్వదించి మమ్మల్ని ఆనందింపచేయగలరు అని రాసి ఉంది. చదివాక ఆశ్చర్యపోవడం నా వంతైంది. నేడే విడుదల తప్పక చూడండి అని సినిమా పోస్టర్ వేసినట్లు ఈ పోస్టర్ ఏమిటి అన్నాను చిరాగ్గా. మా స్నేహితురాలు నవ్వి అదే నేనంటుంది. వాళ్ళింట్లో వాళ్ళు చేసుకునే ఫంక్షన్ను ప్రపంచ దినోత్సవం అన్నట్లు ఇలా పోస్టర్లు వేసి మరీ ప్రచారం చేయడం ఏమిటి అంది. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం. దిశాలి కార్యక్రమానికి స్వాగతం. ఆడవాళ్ళకు ఉపయోగపడే ఎన్నో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ని మన దిశాలి కార్యక్రమంలో మనం నేర్చుకుంటున్నా ఉన్నాం కదండి. మరి ఈ రోజు కూడా కొన్ని డిఫరెంట్ టెక్నిక్స్ని మనకు నేర్పించడానికి మనతో ఉన్నారు కరాటే కోచ్ రాజేశ్వరి చౌహాన్ గారు. మరి ఆ టెక్నిక్స్ ఏంటో నేర్చుకుందాం. నమస్కారం రాజేశ్వరి గారు. నమస్తే ప్రశాంతి. రాజేశ్వరి గారు దిశాలి కార్యక్రమంలో ఆడవాళ్ళకు ఉపయోగపడే ఎన్నో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ని మాకు నేర్పిస్తూ ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, అవి ఎంతో హెల్ప్ఫుల్ అవుతున్నాయి కూడా లేడీస్కి. సో మరి ఈరోజు వెయిట్ చేస్తున్నాం మీరు ఎలాంటి టెక్నిక్స్తో మా ముందుకు వచ్చారు అనేసి. సో ఈరోజు ఎలాంటి టెక్నిక్స్ నేర్పించిపోతున్నారు? కొన్ని దాడులు ఎలా ఉంటాయంటే బెదిరించేందుకు చేస్తారు, కొన్ని లిటరల్గా చంపేయాలన్న ఉద్దేశపూర్వకంగా కూడా అటాక్ చేస్తారు. అట్లాంటప్పుడు డిఫరెంట్ వేలో అటాక్స్ వస్తాయి. బెదిరించేప్పుడు వెనక నుండి కత్తి పెట్టడము ఇలాంటివి చేస్తారు. లిటరల్గా ముందు నుండి పొడిచేందుకు వచ్చినప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా దాన్ని అవాయిడ్ చేసి దాని తర్వాత దాన్ని ఆ అటాక్ని వాళ్ళనే రివర్స్ అటాక్ చేయొచ్చు, లేదా ఆ కత్తి అతని చేతిలో లాక్కోవచ్చు. ఇలాంటి టెక్నిక్స్ మనం చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట. ఆ టెక్నిక్స్ ఏవో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే. సో అంటే ఈరోజు కత్తితో అటాక్ చేసినప్పుడు మనం ఎలా కాపాడుకోవచ్చు? లాస్ట్ ఎపిసోడ్లో మీరు అంటే పై నుంచి అటాక్ చేసినప్పుడు ఎలా చేయొచ్చు, ఎలా డిఫెన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఇలా వచ్చి ఫ్రంట్ నుండి మిమ్మల్ని పొడుస్తున్నారు అనుకోండి, ఇలాంటివే ఉంటాయి. సో ఈ అటాక్ మనకు తగలకుండా దాన్ని మనము డైవర్ట్ చేసేసి అదే అటాక్ ని అతన్నే మనం అటాక్ చేయొచ్చు అదే కత్తితోని, లేదా అతని చేతిలో నుండి మనం కత్తి తీసేసుకోవచ్చు. ఇలాంటి టెక్నిక్స్ మనం చాలా సింపుల్ గా చేసేయచ్చు అనమాట. నార్మల్ గా డైరెక్ట్ గా మన పొట్టులో పొడవడానికి మనం ఎలా డిఫెన్స్ చేసుకోవచ్చు అనేది ఈరోజు ఎపిసోడ్ లో చూపిస్తారు. అవునండి. ఓకే. యా. ఇప్పుడు మామూలుగా ఎవరైనా దాడి చేసినప్పుడు మనం నార్మల్గా మనం చేసే మూమెంట్ ఏంటి? విజయ్ అటాక్ చేయి, జరిగిపోవటము, లేదా మళ్ళీ అటాక్ చేయి, ఆ చేతిని పట్టుకునే ప్రయత్నం చేస్తాం. అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఆ కత్తి మన చేతికి తగిలే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి, వస్తున్న అటాక్ని సపోజ్ స్ట్రైట్ అటాక్ వస్తుంది, మనం సైడ్కి వెళ్ళిపోయామనుకోండి, సో మనకు తగిలే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. విజయ్ అటాక్ చేయి, పక్కకు జరిపోయారు, రైట్, ఈ రిస్ట్ పట్టుకొని ఇదే కత్తి అతన్ని మనం పొడవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. మీరు చూడండి, అటాక్ చేయి విజయ్, జరిపేశారు కదా, ఈ రిస్ట్ పట్టుకొని ఆయన వైపే మనం దాన్ని ఫోల్డ్ చేసేయచ్చు హ్యాండ్. సో మనకు తగలవలసిన కత్తి అతను తగులుతుంది అన్నమాట. చాలా సింపుల్. అది ఎక్స్పెక్ట్ కూడా చేయడు, మనం పక్కకు జరిగిపోతాము అనుకుంటాడు, అనుకోవచ్చు. బాగుందండి, ఇది చాలా సింపుల్ గా ఐడియా. టెక్నిక్ అది ఏంటంటే మనం ఫస్ట్ జరిగిపోవాలి. వస్తున్న అటాక్ ని ఆపోజిట్ డైరెక్షన్ కి వెళ్ళిపోయినాం అనుకోండి, ఇలా స్ట్రైట్ వస్తున్నప్పుడు మీరు సైడ్ కి వెళ్ళిపోయారు, ఆ చేతిని పట్టుకొని ఆ చేతిని అతనికి రివర్స్ మనం అటాక్ చేయొచ్చు. అంత సింపుల్ గా. గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనం రావాల్సింది ఇటు సైడ్. ఇలా జరిగినప్పుడు మనం ఎక్కడైతే ఎల్బో టచ్ అవుద్దో ఆ సైడ్ మనకు వచ్చేసేయాలి అనమాట. అటు సైడ్ వచ్చినాం అనుకో అది ఇంకా రాంగ్ డైరెక్షన్. సో ఆ కాన్షియస్ లో మనం ఉండాలి అప్పుడు. ఓకే, బాగుంది. సో ప్రతిసారి మాకు ఒక టెక్నిక్తో ఆపకుండా సింపుల్ అండ్ ఈజీ వేస్ కూడా టెక్నిక్స్ నేర్పిస్తారు. ఇదే చాలా సింపుల్గా ఉంది. సో ఇంకా వెరైటీ టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు సేమ్ అటాక్ వచ్చింది అనుకోండి, ఇంతకు ముందు ఎట్లా డిఫెన్స్ చేసాము, సైడ్కి వెళ్ళిపోయాము. ఇప్పుడు ఏం చేయాలో, 2 చేతులు యూజ్ చేసి ఇక్కడ పట్టుకున్నారు కదా, దీన్ని వెనక్కి ఇట్లా ఫోల్డ్ చేసేయండి. ఆటోమేటిక్గా కత్తి చేతిలో నుంచి జారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ గట్టిగా ప్రెస్ చేస్తున్నాం, ఆ రిస్ట్ అనేది ఓపెన్. ఒకటి చెయ్యి వెనక్కి బెండ్ చేసేస్తున్నాం, రెండోది రిస్ట్ మనం ప్రెస్ చేసేస్తున్నాం. సో అది ఈజీగా అతను కత్తి వదిలేస్తాడు. ఓకే ఓకే. ఈజీగా మనం కత్తి పడ్డ తర్వాత ఆ కత్తి మనమే తీసుకుని మళ్ళీ అతను అటాక్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మనం తననే అటాక్ ఆయన చేతిని ఆయన వైపు డైవర్ట్ చేస్తాము. ఇప్పుడు ఏంటంటే మనం చెయ్యి ఫోల్డ్ చేసిన తర్వాత కత్తి కింద పడిపోతే అదే కత్తి తీసుకుని అతను పొడవచ్చు. ఓకే ఓకే, ఫైన్. ఇంకో టెక్నిక్
ఇంతకుముందు చేసినట్టే మనం ఇట్లా డైవర్ట్ చేసామనుకోండి, ఈ చేతిని ఇట్లా వెనక్కి తీసుకొని ఇక్కడ నీ మీద అటాక్ చేయొచ్చు మనం. అప్పుడు ఇంకా ఆయన లేచే ఛాన్స్ కూడా ఉండదు. మనం ఈ కత్తి లాక్కొని మళ్ళీ మనం అటాక్ చేయొచ్చు. ఓకే. ఫైన్. సో ఇది కొంచెం కొంచెం కాంప్లికేట్గా అనిపిస్తుంది, బట్ ఇంతకు ముందు చేసిన 2 టెక్నిక్స్ చాలా సింపుల్గా ఉన్నాయి. జస్ట్ ఫస్ట్ తప్పుకోవడమే. తప్పుకున్న తర్వాత మనం ఏమైనా చేయొచ్చు. అంటే మన వైపు వస్తున్న కత్తిని మనం వేరే డైరెక్షన్లో డైవర్ట్ చేసేది, అది చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే. చూసారు కదా ఎంత సింపుల్ టెక్నిక్స్. ఎవరైనా ఈ టెక్నిక్స్ చేయొచ్చు. అని ఇంకోటి ఏంటంటే కత్తి అన్నప్పుడు అది ఎటు నుంచి వాళ్ళు పొడుస్తారు, ఎటు నుంచి అటాక్ చేస్తారని మనకు తెలియదు. సో అలా వెనక నుంచి, ఫ్రంట్ నుంచి, సైడ్ నుంచి, పై నుంచి అటాక్ చేసినప్పుడు మనల్ని మనం డిఫెండ్ చేసుకుంటూ వాడినే రివర్స్లో మనం ఎలా కుమ్మేయచ్చో చూపించారు. ఇంట్రెస్టింగ్, బాగున్నాయండి. అంటే ఒక్క టెక్నిక్తో ఆపకుండా ప్రతిసారి సింపుల్ అండ్ కొంచెం టఫ్ వే కూడా మీరు ఎవరైనా ఇది ఒకటి అర్థం కాలేదనుకోండి, 2 ట్రై చేయొచ్చు, 3వ ట్రై చేయొచ్చు. ఏదైనా ఒకటైనా అర్థమైపోయినా కూడా మళ్ళీ వాళ్ళ టెక్నిక్ ట్రై చేయొచ్చు అనమాట అవసరం వచ్చినప్పుడు. సో ఈ రోజు ఎపిసోడ్లో రాజేశ్వరి గారు ఎవరైనా మనల్ని కత్తితో ఫ్రంట్ నుంచి అటాక్ చేస్తున్నప్పుడు మనం ఎలా మనల్ని కాపాడుకోవచ్చు అనేది 3 రకరకాల టెక్నిక్స్ ద్వారా మనకు నేర్పించారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ధన్యవాదాలండి. నమస్తే. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ మన దిశాలి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే. చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామాలు ఇలా ఎక్కడ చూసినా వ్యక్తులు తమ స్వీయ సంబరాల్ని, విషాదాల్ని పబ్లిక్ ఇష్యూ చేయడం ఎక్కువైపోయింది. జన్మదిన శుభాకాంక్షలకి, పెళ్లి పిలుపులకి, చివరికి తద్దినాలకి ఫోటోలతో కూడిన పెద్ద పెద్ద హోర్డింగ్లను వీధుల్లో పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది. ఓసారి గోదావరి జిల్లాలో ఓ చిన్న గ్రామానికి వెళితే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఫోటోలను వేసి ముహూర్తం రాసి నేడే శోభనం అని ఫ్లెక్సీ పోస్టర్లు వేశారు. వినేందుకే మనకి చిరాగ్గా ఉంటే ఆ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు సిగ్గుతో చచ్చిపోయి ఉంటారనుకున్నాను. నా పక్కనున్న వ్యక్తిని ఈ మాట అడిగితే, అబ్బే అలాగేం కాదండి, మా ఊర్లో అమ్మాయి పుష్పవతి అయితే పిలుపులకి పోస్టర్లు వేస్తారండి అన్నాడు. ఏమనాలో తెలియక నోరు మూసుకున్నాను నేను. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ప్రతిరోజు ఓ సరికొత్త వంటకాన్ని మీకు పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా మీకు చక్కటి వంటని పరిచయం చేయడానికి రెడీగా ఉందండి. మరెందుకు ఆలస్యం, ఈ రోజు మనకు వంటను పరిచయం చేయబోయేది నిర్మల. మరి ముందుగా నిర్మల గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం నిర్మల గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామండి. నిర్మల గారు, ఈ రోజు మా సకులకి ఎటువంటి వంటని పరిచయం చేయబోతున్నారు? చామదుంపల ఫ్రాంకీస్. చామదుంపల ఫ్రాంకీకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తామండి. చామదుంపల తురుము, ఆయిల్, మైదా, క్యారెట్ తురుము, పన్నీర్ తురుము, కరివేపాకు, జీడిపప్పు, పంచదార, పసుపు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్, టమాటా ముక్కలు, కారం. చామదుంపల ఫ్రాంకీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. స్టార్ట్ చేద్దామా? మరి ముందుగా ఏం చేయాలండి? ముందుగా బాండీ తీసుకుని స్టవ్ వెలిగించుకోవాలా? స్టవ్ వెలిగించుకో. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చామదుంపలు తురుమండి. ఓకే, చామదుంపల్ని మనం ఉడకబెట్టుకొని తురుము చేసుకోవాలా? ఉడకబెట్టక్కర్లేదండి, పచ్చివే తురుము చేసుకోవాలి ముందు. ఓకే, చామదుంపలు పచ్చిగానే తురుము చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ కట్ చేయడం కాకుండా ఇలా తురుము లాగా చేసుకోవాలి, మరి గ్రేట్ చేసుకోవాలి. దాన్ని ఆయిల్ వేసి ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేయాలి. క్యారెట్ తురుము కొద్దిగా. క్యారెట్ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. ఇది ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ టమాటా ముక్కలు వేయాలండి. ఓకే,
ఇందాక ఇంగ్రీడియంట్స్ చెప్పేటప్పుడు మైదా అన్నారు కదా, మైదా ఏం చేయాలండి? మైదాని ముందుగా కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుని పక్కన పెట్టుకోవాలండి. చేస్తారా? నేను చేసి తీసుకొచ్చానండి. ఓకే ఓకే. సో ఇంగ్రీడియంట్స్ మనం మైదా కూడా చెప్పుకున్నాం కదండి. మైదా ఏం చేయాలంటే చపాతీలు పూరీలు ఎలా ఒత్తుకోవడానికి మనం ముద్దలాగా తయారు చేసి పెట్టుకుంటాం కదా, అలాగే తయారు చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకోవాలన్నమాట, మెత్తగా వచ్చేదాకా కలుపుకొని దాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. పన్నీర్ తురుమండి. కొంచెం పసుపు అండి, కొద్దిగా కారం, సరిపడినంత సాల్ట్, కొంచెం పంచదార, కొద్దిగా కొత్తిమీర. ఓకే, కొంచెం పంచదార వేశారు కదా, ఎందుకు వేశారు? అంటే స్వీట్ కాదు కదా, కొంచెం టేస్ట్ కోసం అండి. పంచదార కూడా వేయాలా? ఓకే. కొద్దిగా పుదీనా స్మెల్ కోసం, కొద్దిగా కరివేపాకు. ఓకే. ఇది ఫ్రై అయిపోయింది కదా? అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేసుకోవాలా? పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చపాతీ పిండి తీసుకుని ఇవి చపాతీలు ఒత్తుకోవాలండి. ఓకే, సో కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చిన్న చిన్న చపాతీలు చేసుకోవాలి. అంటే మైదా పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా, దాంతో చిన్న చిన్న చపాతీలు చేసుకోవాలి. ఓకే, మరి స్టవ్ ఆఫ్ చేయనా? ఆఫ్ చేసాను. మరి ఇది ఫ్రై చేయడానికి ప్యాన్ పెట్టినా? పెనం పెట్టి. ఓకే. ఇప్పుడు వాటిని ఫ్రై చేసుకోవడానికి ఇంకా ఏమైనా ఉందా ఫ్రై చేసుకోవడానికి? అంతే, జీడిపప్పు ఫ్రై చేయాలని కొంచెం. ఓకే, ఆయిల్ వేస్తారా? ఇప్పుడు ఇది మనం చపాతీలు చేసుకోవడానికా లేకపోతే దేనికండి? కొద్దిగా ఆయిల్ పోసి జీడిపప్పు వేయించాలి. ఓకే, ఫస్ట్ జీడిపప్పు వేయించి తీసేసాక అప్పుడు చపాతీలు వేయి. ఓకే. జీడిపప్పు వేసి ఫ్రై చేయాలండి. అది ఫ్రై అయిపోయండి. జీడిపప్పు ఫ్రై అయిపోయిందండి. తీసేసుకుందామా? ఓకే, ఇందులో తీసేనా? ఇది మిక్స్ చేస్తారా లేకపోతే సెపరేటా? మిక్స్ చేసి ఇచ్చాను. అయితే ఇందులో వేసిస్తాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం. మనం చేసుకున్న చపాతీ పెనంపై రెండు వైపులా కాల్చుకోవాలి. ఓకే. ఆయిల్ వేయచ్చా అవసరం లేదా? కొద్దిగా వేసుకోవచ్చండి, ఎక్కువగా కాకుండా. ఇది కూడా పక్కకు తీసేసుకునండి. ఓకే, సెకండ్ కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక స్టఫింగ్ స్టఫింగ్ అండి. ఓకే, చూసారు కదండి. కొద్దిగా ఆయిల్ పోసుకున్నాం అండి. ఫ్రై అయిపోయిందండి, పక్కకు తీసేద్దాం. వీటిలో ఇప్పుడు కర్రీ స్టఫ్ చేయాలండి. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. ఇది ఇలా రోల్ చేసుకోవాలండి. కర్రీ పెట్టి, ఓకే, కర్రీ పెట్టుకొని చపాతీ మధ్యలో కర్రీ పెట్టి ఇలా రోల్ చేసుకోవాలండి. ఓకే. రెడీ అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ప్లేట్. ఓకే.
క్యారెట్ తురుముతో గార్నిష్ చేసుకోవాలండి. చామదుంపల ఫ్రాంకీస్ రెడీ అండి. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. సకలు చూసారు కదా, చామదుంపల ఫ్రాంకీ రెడీగా ఉంది. మరి టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. చామదుంపల ఫ్రాంకీస్ కి కావాల్సిన పదార్థాలు: చామదుంపల తురుము, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పన్నీర్ తురుము, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, పంచదార, జీడిపప్పు, మైదా, నూనె. చామదుంపల ఫ్రాంకీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి చామదుంపల తురుము, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, టొమాటోలు, పన్నీర్ తురుము, పసుపు, కారం, ఉప్పు వేసి పంచదార, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మైదా పిండిలో 1 కప్పు నీళ్లు పోసుకొని చపాతీకి కలుపుకున్నట్టుగా కొంచెం ముద్దలాగా కలుపుకోవాలి. ఆ తయారు చేసుకున్న ముద్దని చిన్న చిన్న చపాతీల్లాగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆ చపాతీల్ని 2 వైపులా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న చపాతీల్ని ఒక ప్లేట్ లోని తీసి పెట్టుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న కూరని చపాతీల్లో వేసి స్టఫ్ చేసి రోల్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చామదుంపల ఫ్రాంకీస్ రెడీ. చామదుంపల ఫ్రాంకీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నిర్మలా గారు, చాలా చాలా వెరైటీగా, చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే ఎంతో టేస్టీగా ఉంది. చాలా బాగుంది. చాలా చక్కగా చేశారు. మంచి రెసిపీని మా సకులందరికీ పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. సకులు చూసారు కదా, నిర్మలా గారు తయారు చేసిన చామదుంపల ఫ్రాంకీ చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఏదైనా సరికొత్త వంటకాన్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మా ఫోన్ నంబర్కు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 0402355640. ఈ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. సోషల్ నెట్వర్క్ అని ముద్దుగా పిలిచే ఫేస్బుక్లు, ట్విట్టర్లు, బ్లాగులు వంటి ఆధునిక చాటింపు కేంద్రాలు యువతకు అడ్డాలుగా మారిపోయాయి. యువతకే కాదు, పెద్దవాళ్ళు దీనికి అలవాటు పడిపోతూ ఉన్నారు. ఒకరి ముఖాలు ఒకరికి కనిపించకపోతే ఎన్నేసి పనికి మాలిన కబుర్లైనా తెగ మాట్లాడేసుకోవచ్చు అంటూ వెక్కిరిస్తూ ఉంటారు మావారు. ఆ రోజు ఏం తిన్నారు, ఏం డ్రెస్ వేసుకున్నారు వంటి సంగతుల నుండి అనేక మనలోని మాటలన్నీ సోషల్ నెట్వర్క్లో చేరి తెగ చెప్పేసుకుంటూ ఉంటారండి. ఒకరికొకరు లైకులు కొట్టుకోవడం మరో రకపు భజన కార్యక్రమం. మన పక్కనే ఉన్న మనిషి గురించి మనకు పట్టదు, కానీ నెట్వర్క్లోని మనుషుల గురించి, గుర్తింపు గురించి తెగ వర్రీ అయిపోతుంటారు చాలామంది. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. స్త్రీ శక్తి కార్యక్రమానికి స్వాగతం. మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించారు పద్మావతి గారు. హోమ్ బేస్డ్ కెమికల్స్ తయారీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని 10 మందికి ఉపాధి కల్పిస్తున్న పద్మావతి గారిని ఈనాటి మన స్త్రీ శక్తి కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం మేడం. హోమ్ బేస్డ్ కెమికల్స్ తయారీ రంగంలో అంటే ఈ డిటర్జెంట్స్ కానీ, లేకపోతే హోమ్ కిచెన్ క్లీనర్స్, లేకపోతే సోప్స్, ఇలాంటివన్నీ తయారీ రంగంలో మీకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముందుగా దానికి కానీ మీకు అభినందనలు అండి. థ్యాంక్ యూ. సో మరి మీ గురించి మా సకులకు వివరిస్తారా? తప్పకుండా. నా పేరు పద్మావతి. నేను పుట్టింది తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా. పెరిగిందంతా డోర్నకల్. మా నాన్నగారు ఉద్యోగరీత్యా డోర్నకల్లో ఉండేవాళ్ళం. అక్కడే నా మ్యారేజ్ కూడా అయింది. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. మా హస్బెండ్ పేరు పురుషోత్తం. ఓకే. 2 పిల్లలు నాకు, అబ్బాయి అమ్మాయి. అబ్బాయి బీటెక్ చేసి IBMలో జాబ్ చేస్తున్నాడు. పాప MBA చదివి మ్యారేజ్ అయిపోయింది. ఒక మనవరాలు. ఓకే. మరి మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? తను ప్రాగా టూల్స్లో 20 years సర్వీస్ చేశారు. చేసి VRS తీసుకుని మేమిద్దరం కలిసి ట్రైనింగ్ తీసుకుని యూనిట్ స్టార్ట్ చేసాం. మరి పద్మావతి గారు, ఈ ఇండస్ట్రీ డిటర్జెంట్స్ కానీ, లిక్విడ్ సోప్స్, లేకపోతే మిగతా హోమ్ క్లీనర్స్, కిచెన్ క్లీనర్స్ ఇవన్నీ స్టార్ట్ చేయాలి అని, అంటే ఈ ఇండస్ట్రీనే స్టార్ట్ చేయాలని అసలు మీకు థాట్ ఎలా కలిగింది? వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు మొదట ఎవరితో షేర్ చేసుకున్నారు? థాట్ అంటే మా వారు చెప్పాను కదా, 20 years పబ్లిక్ సెక్టార్లో సర్వీస్ చేశారు ప్రాగా టూల్స్లో.
తను విఆర్ఎస్ తీసుకోవాలనుకుంటున్నారు. అనుకుంటప్పుడు నేను డైలీ పేపర్ బాగా చదువుతాను. సో ఈనాడు సెంటర్ స్ప్లైడ్లో సిటీ ఎడిషన్లో ఇలా విఆర్ఎస్ ఎంప్లాయీస్కి ఇట్లా నీ సెట్ అని యూసఫ్గూడలో ఉంది, అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు అని చదివి ఆయనకు చెప్పాను, ఇలా ఇస్తున్నారు వెళ్ళండి అంటే ఆయన వెళ్ళారు. వెళ్ళి 10 days 15 days వీటన్నిటి మీద ట్రైనింగ్ తీసుకున్నారు. తీసుకుని వాళ్ళే 2500 స్టైఫండ్ ఇచ్చారు ఆ 10 daysకి. సో అదే డబ్బు పెట్టుబడిగా పెట్టి, సో నాకు కూడా ఇంట్రెస్ట్, నేను ఆయన కలిసి మనం ఇదే స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు మీరు మొదట్లో 2500తో పెట్టుబడి స్టార్ట్ చేశారనమాట. సో మరి అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది వర్కర్స్ ఉండేవారు? ఎవరు లేరండి, ఆయన నేనే ఇద్దరమే చేసుకున్నాం. ఓన్లీ మీ ఇద్దరే? మేమిద్దరమే. స్టార్టింగ్లో వర్కర్స్ లేరు, ఏమి ఎక్విప్మెంట్ లేదు, ఏమీ లేదు. మేమిద్దరమే ఇంట్లో చేసుకుని డోర్ టు డోర్ ఇచ్చుకుంటూ ప్రోడక్ట్ మా ఫ్రెండ్స్కి మా రిలేషన్స్కి ఇచ్చుకుంటూ అలా 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 మెల్లిగా ఇక్కడ వరకు వచ్చాం. సో మరి ఇప్పుడు వర్కర్స్ ఎంతమంది ఉన్నారండి మీ దగ్గర? ఇప్పుడు 10 members ఉన్నారు. మా ఖాదీలో కూడా ఇంకో యూనిట్ ఉంది. సో అక్కడ ఒక 3 members, ఇక్కడ 7 members పనిచేస్తున్నారు. 2 ఆటో డ్రైవర్స్ ఉన్నారు. ఓకే. సో టోటల్గా 10-12 members ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం. ఓకే. సో మరి ఇప్పుడు మీకు టర్న్ ఓవర్ ఎలా ఉందండి? టర్న్ ఓవర్ బాగుంది ఇప్పుడు మాకు 7 to 8 lakhs. మరి మేడం ముందుగా మరి మీరు తయారు చేసిన ప్రొడక్ట్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే మేము ఇంచుమించు 30 items ఇక్కడ మేము ప్రొడక్షన్ చేస్తాము. ఫినాయిల్స్, హ్యాండ్ వాష్, హెర్బల్ షాంపూ, కెమికల్ షాంపూ, డిటర్జెంట్ పౌడర్స్, డిష్ క్లీనింగ్ కేక్, డిటర్జెంట్ కేక్, పెయిన్ బాము, వ్యాజ్లైన్, అగర్బత్తి, ఇలా చాలా చేస్తాము. ప్లస్ అన్ని బయట దొరికే వాటికన్నా కూడా మావి బాగుంటాయి ప్రోడక్ట్స్. ఈ ఫినాయిల్ అయితే ఏంటి, టాయిలెట్ క్లీనర్ అయితే ఏంటి, చాలా కాన్సన్ట్రేటెడ్గా బాగుంటుంది. మరి మేడం ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత మీరు అంటే ఇండస్ట్రీ బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే ప్రతి ఒక్కరికి ఒడిదొడుకులు ఖచ్చితంగా ఉంటాయి, ముఖ్యంగా బిజినెస్లో ఎక్కువగా ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి. సో స్టార్టింగ్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో మరి ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మీరు ఫేస్ చేశారా? అంటే అరే ఎందుకు అబ్బా నాకు ఈ రిస్క్ అవసరమా అలా ఏమైనా అనిపించింది ఎప్పుడైనా? మీరు అడిగిన క్వశ్చన్లో ఆన్సర్ కూడా ఉంది. ఇండస్ట్రీ అంటేనే శ్రమ, చాలా శ్రమతో కూడుకున్నది. చాలా ఫేస్ చేసాము. కాకపోతే ఎప్పుడు బాధపడిన సందర్భాలు అంటూ లేవు. ఏదైనా సమస్య వస్తే ఇద్దరం కూర్చుని ఆలోచించి దాన్ని ఎలా అధిగమించాలి, దాని పరిష్కారం కనుక్కునేవాళ్ళం. సో మాకు కష్టపడుతూనే హ్యాపీగా కూడా అనిపించింది ఇండస్ట్రీ రన్ చేయడం. ఇక్కడ వరకు వచ్చామంటేనే మా ఇద్దరి కృషి ఉంది, చాలా సంతోషంగా ఉంటుంది మాకు. సో ఎప్పుడు కూడా అరే నాకు అవసరమా ఈ రిస్క్ అని ఎప్పుడు అనుకోలేదు? ఎప్పుడు అనుకోలేదు. రిస్క్లోనే ఒక మజా కూడా ఉంటుంది. ఓ నిజంగా అండి. ఓకే మేడం, మరి ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం కోసం మరి మీరు గవర్నమెంట్ తరపు నుంచి కానీ లేదా ఇతర సంస్థల తరపు నుంచి కానీ ఏమైనా ఆర్థిక సహాయం పొందారా అండి? ఏం లేదండి. ఒకసారి మాత్రం నేను PMRY లోన్ గురించి ట్రై చేసాము, ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాను. కానీ కొంచెం అది లాంగ్ అయిపోయింది ఆ ప్రొసీజర్ అంతా. సో ఇంకా వద్దు, మనమే ఓన్గా పెట్టుకుందామని ఇదంతా మా సొంతమే. ఓకే, సొంతంగానే పెట్టుకున్నాం. ఇంటర్ లోన్స్ అవేమీ లేవు. మేడం మరి మీరు ట్రైనింగ్ తీసుకున్నారు అని చెప్తున్నారు కదా, సో మరి ట్రైనింగ్ తీసుకున్నారు అండ్ అదేవిధంగా మీరు ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో మరి మీరు ఏ ప్రొడక్ట్స్ మీద మీరు ట్రైనింగ్ ఇస్తుంటారు, అంటే ఎవరెవరికి మీరు ట్రైనింగ్ ఇస్తుంటారు? ఇక్కడ మా యూనిట్ ఇది NIRD, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. వీళ్ళ పార్ట్నర్షిప్లో మేము ఇక్కడ యూనిట్ రన్ చేస్తున్నాము. సో వీళ్ళు రూరల్ యూత్ అందరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశం. ఎవరు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేది ముఖ్య ఉద్దేశం. రూరల్ యూత్ అందరినీ తీసుకొస్తూ ఉంటారు బ్యాచెస్. వేరే స్టేట్ నుంచి కూడా వస్తారు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, ఇంకా నాగాల్యాండ్, వేరే స్టేట్ నుంచి కూడా వస్తారు. వాళ్ళందరికీ కూడా మేము ఈ ప్రోడక్ట్స్, మా దగ్గర ఉన్న 30 ప్రోడక్ట్స్ మేము చేస్తామని చెప్పాను కదా, వాటి మీద ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. సో వీటి మీద అంటే ఈ 30 ఫినాయిల్ మీద, డిటర్జెంట్ కేక్, డిటర్జెంట్ పౌడరు, షాంపూస్ అన్ని, పెయిన్ బాము, హెర్బల్ షాంపూ, కెమికల్ షాంపూ, అన్నిటి మీద ట్రైనింగ్ ఇస్తాం. మరి మేడం అలానే మీలానే ఎంతోమంది మహిళలు ఇలానే సొంతంగా ఇండస్ట్రీస్ లేకపోతే సొంతంగా ఏమైనా యూనిట్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవాలనుకుంటారు. మరి వాళ్ళకి మీరు చెప్పే ఒక మంచి మాట? అందరూ తప్పకుండా చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా చాలా 5 to 10,000 ఇన్వెస్ట్మెంట్తో మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకుని మార్కెటింగ్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా మహిళలకి ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి తయారు చేయడము, మార్కెటింగ్ కూడా ఈజీ. ఎందుకంటే ఇవి అందరికీ ఉపయోగపడే ప్రోడక్ట్స్ కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. దేనిదైనా ఉంది, కష్టపడాలి
దేంట్లోనైనా కష్టపడితే ఫలితం ఉంటుంది. సో కష్టపడితే ఫలితం ఉంటుంది, ఖచ్చితంగా అందరూ హార్డ్ వర్క్ చేయాలి అంటారు. తప్పకుండానండి, కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది. ప్రత్యేకంగా మహిళలు బాగా చేసుకోగలరు ఈ ప్రోడక్ట్. ప్రత్యేకించి మా ప్రోడక్ట్ బాగా ఈజీగా తయారు చేసుకోగలరు ఇంట్లో. అవును, హోమ్ నీడ్స్ కాబట్టి హోమ్ నీడ్స్ ప్లస్ ఇంట్లోనే హోమ్ ప్రొడక్షన్ కూడా చేసుకోవచ్చు మనం. మిషనరీ కూడా అవసరం లేదు. అలా చేసుకుని మహిళలందరూ కూడా మంచి ఇది సాధికారత సాధించాలని ఆశిస్తున్నాను. ఓకే మేడం, అలానే మీరు ఈ ఇండస్ట్రీలో 30 ప్రోడక్ట్స్ ఇప్పుడు చేస్తున్నారు. 30 ప్రోడక్ట్స్ కాదు, ఇంకా ఎన్నో ప్రోడక్ట్స్ మీరు ఇంకా డెవలప్ చేయాలని, మీరు ఇంకా ఇలానే దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. సకులు చూసారు కదండి, ఇది ఈనాటి స్త్రీ శక్తి. మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం. మనుషుల మధ్యన మాటలన్నీ మాయమైపోయాయి. మాటలన్నింటినీ మనం మార్కెట్లో అమ్మేసుకుంటున్నాం. మనల్ని మనం వస్తువులుగా మార్చుకున్నప్పుడే మన గురించి మనల్ని మనం అమ్ముకోవడం గురించి మనకు తెలియని వాళ్ళ వద్ద కూడా ప్రచారం చేసుకోవడం మొదలు పెడతాం. ప్రచారం ద్వారా వ్యక్తులుగా పాపులర్ కావాలనుకోవడం కన్నా బాధాకర విషయం మనిషి జీవితంలో ఏముంటుంది చెప్పండి? మన చావు బతుకులను, మన సంబరాలను ఫ్లెక్సీలుగా కట్టి వీధుల్లో మనమంటే ఎవరో కూడా తెలియని వాళ్ళందరూ కూడా చదువుకునేలా పెట్టడం అంటే అర్థమేమిటి? అందువల్ల వ్యక్తిగా మనకు అనుగూడే ప్రయోజనం ఏమిటి? ఈ విపరీత ప్రచార కాంక్ష నుంచి మనుషులు బయటపడకపోతే సమాజానికి రానున్న రోజుల్లో చాలా నష్టం జరుగుతుంది. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు. సఖులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. OHP షీట్ పై ఆర్ట్ని చేసి చూపిస్తానంటున్నారు పావని గారు. మరి అదేంటో చూసి నేర్చుకుందాం. నమస్తే అండి పావని గారు. నమస్తే పావని గారు, ఈరోజు మా సఖులందరికీ OHP షీట్ పైన ఆర్ట్ని చేసి చూపిస్తానన్నారు కదండి. ఇది తయారు చేసుకోవాలి అంటే ఏమేం కావాలో చెప్తారా? ఓకే, OHP షీట్, గోల్డ్ చైన్, 3 కలర్స్ ఆఫ్ గ్లిటర్స్, గ్లూ, సిజర్స్. ఓకేనండి, ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ రెడీగా ఉన్నాయి కదా. మరి స్టార్ట్ చేయాలంటే ముందుగా ఏమైనా చేసుకోవాలా? మనం ఒక డిజైన్ అనుకుంటాం కదండి, ఆ డిజైన్ ఈ షీట్ మీద మనం డ్రా చేసుకొని మనం స్కెచ్ పెన్ తోటి గీసేసి దాన్ని చైన్ తోటి మనం డెకరేట్ చేయడం అన్నమాట. అంటే ఈ షీట్ పైన ట్రేస్ కానీ లేకపోతే మార్కర్ కూడా లైట్ మార్కర్, ఎందుకంటే మనం డిజైన్ వేసినా కూడా ఆ మార్కర్ మనకి కనిపించకూడదు. ఆ మార్క్స్ మళ్ళీ కనిపించకుండా చూసుకొని మనం వేసుకోవాలి. సో అలా నేను ఇప్పుడు ఈ రోజు లోటస్ తీసుకొచ్చాను మీ దగ్గరికి. ఇప్పుడు దీనిపైన డిజైన్ చేయబోతున్నాను. ఓకే, ఇప్పుడు ఈ మార్క్స్ పెట్టాను కదా, ఈ మార్క్స్ చుట్టూ మనం చైన్ పెట్టాలి. సో ఫస్ట్ నేను గ్లూ రాస్తాను. సో మీరు ఏదైతే లైన్ ని డ్రా చేశారో ఎవ్రీ లైన్ పైన మనం గ్లూ పెట్టుకోవాలి. సో దాన్ని కట్ చేయడం ఇబ్బంది అండి? ఏం లేదు, లింక్స్ ఉన్నాయి ఇక్కడ, మనకి లింక్స్ ఉన్నాయి. ఏ లింక్ దగ్గర అక్కడ మనం కట్ చేసి మనకు కావాల్సినంత మనం యూజ్ చేసుకొని మనం వాడేయచ్చు. సో ఇప్పుడు స్టార్టింగ్ ఎడ్జ్ తీసుకున్నాం మనం. సో ఇప్పుడు ఇలా పెడుతున్నాను. ఇక్కడ మనకు ఎడ్జ్ షేప్ షార్ప్గా రావాలి అంటే మనం కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది షేప్. సో ఇలా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక షేప్ అనేది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు కట్ చేసేసుకోవడమే. సో ఒక పెటల్ లాగా, ఒక లీఫ్ లాగా. ఎస్, లోటస్ లీఫ్. ఇప్పుడు ఈ చైన్ ని గోల్డ్ చైన్ అంటారండి? దీనికి ఏమైనా పేరుందా? గోల్డ్ చైనే. లింక్స్ మామూలుగా విడి చైన్ అయితే ఇప్పుడు మనం అతికించాలంటే విడి చైన్స్ కి పూసలన్నీ విడివిడిగా వచ్చేస్తుంటాయి. సో అన్ని సర్దుతూ ఉండాలి. సో ఈ చైన్స్ కి ఏంటంటే డైరెక్ట్ గా మనం ఎక్కడ కావాలంటే అక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ ఎండ్ చేసేయచ్చు. సో మనకు ఆ ప్రాబ్లం రాదు, పుష్ చేయాలి చైన్ ని, అన్ని సెట్ చేసుకోవాలి అని. సో ఈ చైన్ ఏమంటే ఇస్తారు? గోల్డ్ చైన్, లింక్ ఉండేలాగా చైన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా షాప్స్ లో దొరుకుతుంది. మనకి ఇప్పుడు ఫ్యాన్సీ స్టోర్స్ లో దొరుకుతుంది. ఎస్. సో జనరల్ గా ఇలా మీరు రెగ్యులర్ గా వర్క్ చేస్తూనే ఉంటారండి? ఏదైనా ఆర్ట్ వర్క్స్ చేస్తుంటారా? యాక్చువల్గా నాకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చాలా ఇంట్రెస్ట్. ఏదైనా ఇప్పుడు చూడండి చేయండిలో చాలా చూసి నేర్చుకుంటూ ఉంటాను. ఓకే, చాలా ట్రై చేస్తూ కూడా ఉంటాను. సో మీరు బాగా అంటే మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసినటువంటి ఎపిసోడ్ ఏదైనా ఉందా? క్లే వర్క్ అండి, నాకు బాగా నచ్చేది క్లే వర్క్. హారతి ప్లేట్స్ చూపించారు. హారతి ప్లేట్స్, ఓకే, కుందన్స్ తోటి చూడడం వల్ల ఇంకా ఇలా కూడా చేయొచ్చా అనే థాట్స్ ఇంప్లిమెంట్ అవ్వచ్చు. ఆఫ్ కోర్స్, నిజంగానే. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన థాట్స్ వస్తూ ఉంటాయి. సో అన్ని థాట్స్ ని కలెక్ట్ చేసుకుని ది బెస్ట్ గా ఉన్నది మనం ప్రిపేర్ చేసుకోవడం కరెక్ట్. అవును, అది నిజంగా ఎంత క్రియేటివ్ గా ఆలోచించేలాగా చేస్తుందంటే ఏదైనా
ఇది పోతుందేమో ఒక అనుకునేదాన్ని వేస్ట్ కూడా. వస్తువుని కూడా దాన్ని ఎంత క్రియేటివ్ గా చెయ్యాలి అనే దాని థాట్ కి తీసుకొస్తున్నారు సక్కులు. ఏం చేస్తారు నెక్స్ట్ మళ్ళీ సేమ్ మొత్తం థ్రెడింగ్ మొత్తం ఈ థ్రెడ్ వేసేసాక ఒక షేప్ మనకు వస్తుంది. సో లోపల మనం ఫిల్ చేసుకోవడానికి నేను ఈరోజు గ్లూ యూజ్ చేస్తున్నాను. గ్లూ వద్దు, మనకి ఇంకా క్రియేటివ్ గా ఇంకేదైనా ఆలోచించాలి అంటే ఈ గ్యాప్స్ లో మనం కుందన్స్ కూడా పెట్టుకోవచ్చు. చీరలు కుడుతూ ఉంటారు, చీరలకి కొన్ని కుందన్స్ మిగిలిపోయి ఉంటాయి. సో అలాంటివి పక్కన పారేసి వేస్ట్ చేయకుండా ఇలాంటి వాడికి యూజ్ చేస్తే ఇట్ ఈస్ బిగ్ డెకరేటివ్ పీస్ లాగా మీకు తయారవుతుంది. ఓకేనండి. సో ఫస్ట్ చైన్ అంతా వేసి ఎవ్రీ ఎడ్జ్ ని కట్ చేసుకోవాలి. సో దట్ అది షార్ప్నెస్ ఈజీగా ఉంటుంది, నీట్ గా వస్తుంది. సో వేస్ట్ కూడా అవ్వకుండా, అంటే సెకండ్ రో మళ్ళీ లైన్ రాకుండా మీరు అది అక్కడికి అడ్జస్ట్ చేస్తున్నారు చిన్నగా కట్ చేసేసి. ఓకేనండి. నెక్స్ట్ ఏం చేస్తారు? కొంతసేపు ఒక 5 minutes ఈ గ్లూ ఆరిపోతే మనకు గ్లిట్టర్ ఈజీగా క్యాచ్ అవుతుంది అన్నమాట, మళ్ళీ అంటుకోకుండా. సో ఈ కింద ఆరిపోయింది కాబట్టి కింద వేసేయచ్చు. సో లీవ్స్ యాక్చువల్ గా గ్రీన్ కలర్ లో ఉంటాయి కాబట్టి నేను గ్రీన్ యూజ్ చేస్తున్నాను. సో గ్లిటర్ ని మొత్తం ఫిల్ చేసేస్తున్నారు కదండి. ఈ షీట్ వైట్ గా ఉంటుంది కాబట్టి మనం ఎక్కడైనా స్టిక్ చేసినా కూడా కనిపించదు ఇది స్టిక్ చేశారా అన్నట్టుగా తెలియదు అనమాట. ట్రాన్స్పరెంట్ కలర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. గ్లిట్టర్ కొంచెం ఆరాక షైనింగ్ వస్తుంది. సో మనం ఎప్పుడైతే ఈ చైన్ వేస్తామో చైన్ అంతా కూడా చక్కగా డ్రై అయిపోయిన తర్వాత వేసుకోవడమే కరెక్ట్. ఎంత టైం పడుతుందండి మినిమం ఇది 10-15 minutes? గ్లూ ఆరడానికి అయితే 10-15 minutes. గ్లిట్టర్ ఒక 1/2 hour పడుతుందండి. సో లీఫ్ లో చక్కగా గ్రీన్ ఫిల్ చేసేసారు. మరి పెటల్స్ లో ఏం వేస్తారు? పెటల్స్ లోటస్ పింక్ ఉంటుంది కాబట్టి పింక్ యూజ్ చేస్తాను నేను. సో గ్లూ డ్రై అయిపోయిన తర్వాత ఆ వైట్ కలర్ ఏదైతే గ్లూ కలర్ ఉంటుందో అది కనిపించదు కాబట్టి మనకేం టెన్షన్ లేదండి, అది అవుట్ లైన్స్ లాగా వస్తుంది అన్న భయం లేదు. ఎంత తొందరగా కాంట్రాస్ట్ తెలిసిపోతుంది చూసారండి. గ్రీన్ వేయగానే పింక్ వేస్తే దాని లుక్ వచ్చేసింది అప్పుడే. సో ఈ పెటల్ కూడా ఫిల్ చేస్తున్నాను. ఈ వైట్ అంతా మనకు ట్రాన్స్పరెంట్ కలర్ కాబట్టి వైట్ కొంచెం ఆరిపోయిన తర్వాత మనకి వైట్నెస్ ఏం కనిపించదు, చాలా చక్కగా తెలుస్తుందండి నీట్ గా. ఓకేనండి. సో ఇలా కంప్లీట్ గా ఫ్లవర్ అంతా కూడా ఫిల్ చేసేసుకోవాలి అంతేనండి? అంతే. మనం ఈ మధ్యలోది ఎంబోస్ చేయడానికి గోల్డ్ వాడుతున్నాము. ఓకేనండి. ఈ 2 petals కూడా కంప్లీట్ చేసిన తర్వాత నాకు అసలు ఉత్సాహంగా ఉంది ఫ్లవర్ ఎట్లా ఉంటుంది అని. తయారు చేసింది ఉందా చూపిస్తారా? చూపిస్తాను. ఇది నేను రెడీ చేసింది. గ్రీన్ పింక్ ఇక్కడ ఎంబోస్ చేసాం కదా గోల్డ్ తోటి. చాలా 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 బాగుందండి. ఇందాక మీరు వేసిన పింక్ ఈ కలర్ వస్తుందా డ్రై అయిన తర్వాత ఇలా షైన్ వస్తుంది. చాలా బాగుంది. అలాంటివే ఈ ఎలిఫెంట్స్ కూడా సైజెస్ లా చేశాను నేను. 3 different సైజెస్ మనం. సో ఎలిఫెంట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఒక అమ్మ ఒక పాప. ఎలిఫెంట్ లో కూడా మదర్ ఎలిఫెంట్ అండ్ బేబీ ఎలిఫెంట్ రెండు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చేసిన గ్లిటర్ వేసిన డిజైన్ అంతా ఇది కదండి? సో మీరు ఇందాక మరి కుందన్స్ తో కూడా హెవీగా డెకరేట్ చేసుకోవచ్చు అన్నారు కదా? ఇది మనం గ్లిటర్ తో చేసాము. సో ఇప్పుడు నా దగ్గర కుందన్స్ కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. పికాక్స్ అన్నమాట. ఇది సెట్ ఆఫ్ పికాక్స్. ఈ గోల్డ్ లైన్ ఇందాక మనం చూసిన గోల్డ్ లైన్. ఓకే. పింక్ దాంట్లోనే కలర్స్ కూడా వస్తాయి, పింక్ అండ్ బ్లూ. మనము డిజైన్ ని బట్టి ప్యాటర్న్ ని బట్టి మనకి ఏ కలర్ కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. అలానే కాంబినేషన్ విత్ కుందన్స్ కూడా. సో స్వీట్, చాలా చాలా అందంగా ఉన్నాయి. ఇది మామూలుగా వాల్ కి స్టిక్ చేయడానికి ఏంటి? అది డబుల్ గమ్ టేప్ ఉంటుంది కదా. సో ఇవి డబుల్ గమ్ టేప్ మనం స్టిక్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ వాల్ నుంచి తీసేసి మళ్ళీ మనం సేఫ్ గా లోపల భద్రపరచుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అకేషన్స్ కి మాత్రమే వాడచ్చు, పర్మనెంట్ గా కూడా పెట్టినా ఏమీ కాదు. ఈ షీట్ పైన ఇంత డిజైన్ చేయొచ్చు అనే ఆలోచన సకులందరికీ కలిగించారు. పావని గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈటీవీ టు సఖి వాళ్ళకందరికీ ధన్యవాదాలు. ఓకేనండి, చూసారు కదా పావని గారు తయారు చేసినటువంటి OHP షీట్ పై ఆర్ట్ని. నిజంగా చాలా బాగుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పిల్లల దగ్గర ఎట్లాగో గ్లిటర్స్ అవి రెడీగా ఉంటాయి. మీరు ఒకసారి ముందు ట్రై చేసి చూడండి, పిల్లల చేత కూడా చేయించండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నమస్తే. రాసిందల్లా చేసుకోవాలన్న కాంక్ష రచయితల్లో చాలా మందికి ఉంటుందంటారు. పేరు ప్రఖ్యాతులు గుర్తింపు కోసం పడరాని పాటలు పడుతూ ఉంటారు. ఓసారి మా ఇంట్లో ఫంక్షన్ జరిగితే దగ్గరి బంధువులంతా వచ్చారండి. వాళ్లలో కనీసం 15 మంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. ఎంచక్కా వాళ్ళందరూ కలిసి కబుర్లు చెప్పుకోవచ్చు, కాలక్షేపం చేయొచ్చు, పరిచయాల్ని పెంచుకోవచ్చు.
కానీ కంప్యూటర్ ముందు పెట్టుకొని వారి వారి సోషల్ నెట్వర్క్ స్నేహితులతో సంభాషణలు మొదలుపెట్టారు. వాస్తవ ప్రపంచం నుండి కనబడని సైబర్ ప్రపంచానికి మనం వేగంగా మారిపోతున్నాం. వ్యక్తి ప్రాధాన్యత కోసం పాకులాడుతున్నాం. దాని ఫలితమే ప్రైవేటు విషయాలను పోస్టర్స్గా వేయడం. ఈ ధోరణి మారాల్సి ఉంది. మీరేమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 040-2355-6540. మా ఇమెయిల్ ఐడి sakhi@gtv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.